ఎస్సీ వర్గీకరణ ముసుగులో బీజేపీ దళితుల ఐక్యతపై కుట్ర చేస్తున్నారని కాకినాడ జిల్లా పిఠాపురంలో మాలా నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఎస్సీ రిజర్వేషన్ పేరుతో ఎంగిలి మెతుకులు వేస్తున్నారని ఆరోపించారు. ఇండియాలోని అతిపెద్ద వర్గం దళితులను చీల్చే కుట్ర మోడీ చేస్తున్నారని, అందులో మరో ప్రధాన పాత్రధారుడు చంద్రబాబు అని ఆరోపించారు. ఎంగిలి మెతుకుల వాటాల కోసమే కొట్టుకు చావండి అని, రాజాధికారం వైపు చూడొద్దని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కొప్పుల ప్రేమ్బాబు, కూసి కొండబాబు, నెల్లి సూరిబాబు, ఏముల సత్యబాబు, సలాది బాబులు, కాకర వెంకట్రావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. సమస్యలన్నీ వదిలేసి మోడీ గారు మరి ఎస్టీ వర్గీకరణ పట్టుకోవడం ఏమిటి? సుప్రీంకోర్టుని ఇన్ఫ్లుయెన్స్ చేసి రాజకీయ పార్టీలన్నీ కూడా మరి కోర్టుకి తప్పుడు సమాచారం ఇచ్చి ఈ వర్గీకరణ చేయడం మొదలెట్టారు మిత్రులారా. అలాగే మరి మాల సామాజిక వర్గం ఉందా సచ్చిందా ఈ రాష్ట్రంలో అనేటటువంటి, తెలుగు రాష్ట్రాల్లో అనేటటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి ఇకనైనా మాల సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించేటటువంటి వ్యక్తులు, దళిత ప్రోటోకానిస్టులందరూ కూడా రోడ్డెక్కి శాంతియుత మరి అలాగే ప్రజాస్వామ్యత పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాను. మర్చిపోకండి మిత్రులారా, ఎందుకంటే దేశాన్ని నలుగురు పరిపాలిస్తా ఉన్నారు, నలుగురు గుజరాతీలు. అందులో ఒకరిద్దరు అమ్ముతా ఉన్నారు, ఒకరిద్దరు కొంటా ఉన్నారు. అమ్మేవాళ్ళు మోడీ, అమిత్ షా అమ్ముతా ఉన్నారు, అదాని అంబానీ కొనుక్కుంటా ఉన్నారు మిత్రులారా. మోడీ ఆనే కే పెహలే క్యా థా అదాని? మోడీ రాకముందు అదాని ఏంటి? హీ వాజ్ ఎ స్మాల్, హీ వాజ్ జస్ట్ ఎ డ్రాప్లెట్ ఆఫ్ ఎ ఓషన్. వాట్ హీస్ నౌ? The condition entirely changed, మిత్రులారా. The situation is reversed. The situation is totally different. Now he became the ocean of entire India. Droplet became ocean. కాబట్టి మీరందరూ కూడా గమనించాలి, ఈ దేశంలో మోడీకి ఉన్నటువంటి ఒకే ఒక ఇంట్రెస్ట్ అంబానీ, అదానిని పెంచడమే తప్ప మరి దళితులు కానీ, మిగతా సామాజిక వర్గాలు కానీ, పేదలు కానీ పైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం కాదన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. వాళ్ళని పెంచడం కోసమే కులాల పేరుతో, మతాల పేరుతో మీరు నిరంతరం కొట్టుకు చావండి. మనం ఇంటి బయట వచ్చి కొట్టుకు చేస్తా ఉంటే దొంగలు వచ్చి ఇల్లు దోసుకుపోయినట్టుగా ఈ కార్యక్రమాన్ని నడిపిస్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజాస్వామ్యత పోరాటం కొనసాగుద్ది. ఈ రాజకీయ పార్టీలన్నింటికి బుద్ధి చెప్తాం, మోడీని దించేస్తామని చెప్పేసి కోరుకుంటూ, చెబుతూ, తెలియజేస్తూ, హెచ్చరిస్తూ డాక్టర్ రత్నాకర్ నేషనల్ ప్రెసిడెంట్ గారు చెబుతూ, తెలియజేస్తూ, హెచ్చరిస్తూ